पाल देखकर जाती मैं ఓం నమ శివాయ. ఈ దేవాలయాలు నిర్మాణం గతంలో ఎప్పుడో పూర్వీకులు చేశారు, 400 సంవత్సరాల కింద జరిగిందని చెప్పేసి చెప్పడం ఆలకించాం. తర్వాత నేను అధ్యక్షతగా, అలాగే బోళ్ళ సుబ్బారావు గారు, లక్ష్మీ వీరభద్రరావు గారు అనే వ్యక్తులు అధ్యక్షులుగా, తర్వాత మండ వీరభద్రరావు గారు అనే ఆయన అధ్యక్షుడిగా ఉండగా ఈ గుడి నిర్మాణం జరిగింది. 2010లో ఈ గుడి శంకుస్థాపన ప్రతిష్ట నా చేతుల మీదుగా జరిపించారు. దీనికి మా తులావారికి మర్రెడ్డి వారికి ఎంతో రుణపడి ఉంటానండి. ఈ దేవాలయం కార్యక్రమం శంకుస్థాపన ప్రతిష్ట అయిన నాటి నుంచి కార్తీక మాసం రోజున, అలాగే శివరాత్రి రోజున ఈ దీపాలంకరణ చేయడం జరుగుతుంది. ఈ దీపాలు సహకరించిన వాళ్ళు మా ఈ గ్రామస్తులు, ఇక్కడ ఈ అట్నాడు వారి అందరూ కూడా దీన్ని మాకు ఎంతో తోడ్పాటుగా ఉండి మా సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమాలు జయవంతంగా నడిపిస్తున్నారని తెలియపరచడం చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాశివ రోజున, శివరాత్రి రోజున మా ద్వారపూడి గ్రామంలో ఈ శివాలయం మహాప్రసిద్ధి అయిన శివాలయం. పూర్వం మా తాతల కాడి నుంచి, మా తండ్రుల కాడి నుంచి కూడా ఈ పాత శివాలయం విశ్వేశ్వరుడిని కొలుచుకుంటూ ఎంతోమంది పెద్దలు ఈ ఈశ్వరుడు గురించి, కాశీ విశ్వేశ్వరుడు ఎంతో, మా ద్వారపూడిలో విశ్వేశ్వరుడు కూడా అంతని ప్రసిద్ధి అని మా పెద్దల పూర్వీకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది పూర్వం నుంచి 400 చరిత్ర ఉన్నది కాబట్టి ఈ శివాలయం పాతపడిపోయినప్పుడు సర్పంచ్గా మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో, అప్పుడు గతంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉండేవారు, చాలామందిని అడిగేవాళ్ళు ఈ శివాలయాన్ని కొత్తగా కట్టాలని. కానీ ఎవరో కూడా పూనుకోకపోతే ఆ రోజున శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు పిఠాపురం ఇన్ఛార్జ్ అయిన మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఇప్పుడు సర్పంచ్ అయి 2010లో శంకుస్థాపన మన గురుస్వామి గారు కనకరాజు గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ఈ శివాలయం ఇంత ఎలాగ అవుద్దని కూడా ఎవరు కూడా ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ అనుకోలేదు. ఆ మహాత్యం ఈ రోజున ఈ శివాలయం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రే కాదు, కార్తీక మాసం 30 రోజులు కూడా ఎంత వైభవంగా ద్వారపూడిలో మాకు చాలా ప్రసిద్ధి అయిన శివాలయం. అలాగే బ్రాహ్మణులు కూడా దీన్ని ఈ కాశీలో ఎలాగ చేస్తారో అలాగే వీరభద్రరావునే, సుబ్బారావునే, సూర్యబాబు అని మా ఆచార్య గారు రాజగోపాల స్వామి గుడైనా చాలా భక్తి శ్రద్ధలతో భక్తుల్ని ఆకర్షించడం జరుగుతుంది ఈ ద్వారపూడిలో.
అలాగే ఈ శివాలయానికి కానీ ఈ రాజగోపాల స్వామిని కానీ భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుద్ది. తప్పనిసరిగా పెళ్ళి అవ్వనాడు పెళ్ళి అవుతుంది. అలాగే రాజకీయంగా కానీ వ్యాపారం కానీ ఎవరు కోరుకున్నా సరే అది జరగడం జరుగుతుంది. ఈ శివాలయం కట్టించిన మర్రెడ్డి శ్రీనివాసరావుకి అలాగే అప్పుడున్న పెద్దలు గ్రామ పెద్దలు అందరికీ కూడా ఎంతో రుణపడి ఈ గ్రామం ఈ ప్రజలు ఈ శివాలయాన్ని మన ఈ కాశీ వెళ్ళితే ఎంత పుణ్యమో మా ద్వారపూడి శివాలయానికి వస్తే అంత పుణ్యం చెందుతేనే మా భక్తులు అందరూ కూడా బ్రాహ్మణులతో సహా మేము అందరూ కూడా ఈ ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ మా గ్రామ డెవలప్మెంట్ కూడా ఈ ఈశ్వేశ్వరుడి దయవల్లే అయ్యప్ప స్వామి కూడా జరగడం జరిగింది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ ఈశ్వేశ్వరుడి దయవల్లే ఈ ఊళ్ళో గ్రామంలో కొత్తగా నిర్మించిన ఏ ఆలయమైనా సరే ఈ ఈశ్వేశ్వరుడి దయవల్లే ఈ గ్రామం కూడా ఇంత డెవలప్మెంట్ జరిగింది. మాలాంటి యువకులు కూడా వ్యాపార రీత్యా కానీ పదవుల రీత్యా కానీ అందరూ యువత కూడా ఇంతమంది ఉద్యోగాలు కానీ జరుగుతుందంటే ఈ శివాలయం ఈ ఈశ్వేశ్వరుడు మహత్యం అని మేము అందరూ అనుకుంటూ సెలవు. బండారు గారు ముందుకు రండి. ఓం నమః శివాయ. ఓం